నమస్తే. ఈరోజు మనం 'చావా' తెలుగు వెర్షన్ రివ్యూ తెలుసుకోబోతున్నాం. ఒక తండ్రి ఆశయం కోసం ప్రాణం పోయేదాకా పోరాడిన ఒక కొడుకు కథ. తన తల్లి చిన్నప్పుడే మరణించినప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరో భార్యను కూడా తన సొంత తల్లిలా భావించి యుద్ధాలకు వెళ్తున్నప్పటికీ, తన తల్లే తన కొడుకుని చంపించాలని కుట్ర వేసినప్పటికీ, అది తెలిసినా కూడా తన మనసులో పెట్టుకోకుండా తన తల్లి కోరిక నెరవేర్చిన ఒక నిజమైన కొడుకు కథ. తన రాజ్యంలోని వీరులందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి స్వరాజ్యం కోసం పోరాడిన ఒక గొప్ప రాజు కథ. తన సొంత మనుషులు తనతో విభేదాలు పెట్టుకున్నప్పటికీ, ఎన్నో మనస్పర్ధలు ఉన్నప్పటికీ, బంధువులపై నేను చూపించేది కేవలం అనురాగం మాత్రమే అని తన బంధువులను, తన సొంత బామ్మర్దులను గుడ్డిగా నమ్మి మోసపోయిన ఒక నిజాయితీ గల మనిషి కథ. తనపై కుట్ర గురించి తెలిపినందుకు తన శత్రువు అయిన అక్బర్కి కూడా ఆశ్రయం ఇచ్చిన గొప్ప వీరుడి కథ. చావా. చావా అంటే సింహం బిడ్డ అని అర్థం. మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ని సింహంతో కంపేర్ చేస్తాం కాబట్టి, తన కొడుకైన శంభాజీ మహారాజ్కి సింహం బిడ్డతో కంపేర్ చేసి చావా అని పేరు పెట్టాడు డైరెక్టర్. ఇలాంటి చరిత్రని కళ్ళకు కట్టినట్టుగా ఉన్నట్టుగా చూపించిన లక్ష్మణ్ ఉటేకర్ గారిని ప్రశంసిస్తూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ మిగతా రివ్యూలోకి అయితే వెళ్ళిపోతున్నా. యాక్టర్స్ విషయానికి వచ్చేసరికి, ఈ సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరూ హిందీ యాక్టర్స్ అవ్వడం వల్ల నాకు పెద్దగా పరిచయం లేరు. కానీ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన వ్యక్తి అయితే అసలు చాలా అద్భుతంగా చేశాడు. చివరి వరకు కూడా, అంటే అతని రోల్తో సినిమాలో ఏం చూపించారంటే, ఈ బంధువులు వీళ్ళందరూ కూడా టెంపరీయే, ఫ్రెండ్షిప్ మాత్రమే మనకి చివరి దాకా ఉంటుందనే విషయాన్ని సినిమాలో చాలా అందంగా అయితే చూపించారు. అండ్ శంభాజీ మహారాజ్ మామ పాత్ర ఏదైతే ఉందో, మనకి ఆల్మోస్ట్ బాహుబలిలో కట్టప్ప పాత్రలాగా ఉంటుంది. చాలా విశ్వాసంగా చివరి వరకు కూడా తన రాజు ఆశయం కోసం పోరాడి ప్రాణాలు వదిలేస్తాడు. ఇక పోతే ముఖ్యంగా 3 పాత్రలు సినిమాలో చాలా హైలైట్ అని చెప్పాలి. రష్మిక, శంభాజీ మహారాజ్ పాత్ర వేసిన విక్కీ కౌశల్ అండ్ ఔరంగజేబ్ పాత్ర వేసిన దినేష్ ఖన్నా. వీళ్ళందరూ కూడా సినిమాలో అసలు కళ్ళు తిప్పుకోలేను ఆ విధంగా యాక్ట్ చేశారు. అసలు వర్ణించలేమన్నమాట మాటల్లో, అంత బాగా యాక్ట్ చేశారు. నేనైతే చాలా కనెక్ట్ అయిపోయాను. అండ్ ముఖ్యంగా రష్మిక క్యారెక్టర్లో డైరెక్టర్ ఏం చూపించారంటే, ఒక గొప్ప భార్యగా అలాగే గొప్ప రాణిగా కూడా చూపించారు రష్మికని. సో తన భర్త యుద్ధానికి వెళ్ళి వచ్చినప్పుడు ఒక గొప్ప భార్యగా తన భర్త కష్టాలను అర్థం చేసుకుంటూ, భర్తను ప్రేమించడం అంటే కేవలం తన వ్యక్తిత్వాన్ని కాకుండా తన ఆశయాన్ని కూడా ప్రేమించడమే నిజమైన ప్రేమ అని రష్మిక పాత్రలో అయితే మనకి డైరెక్టర్ చూపించడం జరిగింది. అలాగే కాకుండా కొన్ని సన్నివేశాల్లో రాజుపై కుట్ర పన్న విషయం, అంటే శంభాజీ మహారాజ్ పైన కుట్ర పన్న విషయం రష్మికకు తెలిసినప్పుడు తను ఒక రాణిలా ప్రవర్తిస్తూ, తన సొంత సోదరులైనా బంధువులైనా సరే చట్టం ముందు ఒకటే అని వాళ్ళని శిక్షిస్తూ దండన చేస్తూ ఉన్న కొన్ని సన్నివేశాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే మనకి రష్మిక మందనని ఒక రాణిలాగా చూస్తాం మనం అప్పుడు. అంతేకాకుండా క్లైమాక్స్లో తన భర్తను బాధ పెడుతున్నప్పుడు టెలిఫోన్లు, లెటర్లు కూడా లేని టైంలో తన భర్త బాధపడుతున్న ప్రతిసారి రష్మిక కూడా బాధపడుతూ ఉంటుంది. అంటే తన భర్త బాధ తను ఎక్కడున్నా కూడా భార్యకు తెలుస్తుంది. అంటే భర్తలో సగమని ఊరికే అనలేదనే విషయము చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు రష్మిక పాత్ర ద్వారా. తన పాత్ర చాలా తక్కువసేపు ఉన్నప్పటికీ గొప్ప భార్యగా, గొప్పగా రాణిగా చాలా బాగా చూపించారు. అండ్ ఔరంగజేబ్ పాత్ర, నిజంగా ఔరంగజేబ్ అలా ఉన్నాడా లేదా అని మనం తెలుసుకోవాలంటే, యాక్చువల్లీ మనం హిస్టరీ బుక్స్లో అక్కడెక్కడ చదువుతూ ఉంటాం, కానీ ఆ చదివిందంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దినేష్ ఖన్నా. అసలు ఔరంగజేబ్ పాత్ర దిగదీసేసాడు. కానీ మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది, ఎందుకంటే అతను చేసిన పనులు అలాంటివి కాబట్టి. అండ్ ఫైనలీ విక్కీ కౌశల్. అసలు ఒక సినిమా స్టార్ట్ అయినాక 10-15 మినిట్స్ తర్వాత అసలు మనం విక్కీ కౌశల్ మర్చిపోతాం. మనకి కేవలం శంభాజీ మహారాజ్ మాత్రమే సినిమాలో కనబడుతూ ఉంటాడు. అసలు ఆయన వాకింగ్ స్టైలు, యాక్టింగ్ స్టైలు, పర్ఫార్మెన్సు, అసలు ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అది ఒక రాజసం ఉన్న సీన్స్ కావచ్చు, రెస్పెక్ట్ ఇచ్చే సీన్స్ కావచ్చు, అలా చాలా సీన్స్ ఒక్కటని చెప్పలేం. సినిమా మొత్తం అసలు విక్కీ కౌశల్ స్టోల్ ద షో అని చెప్పాలి. అసలు మొత్తం కూడా విక్కీ కౌశల్ కోసం సినిమా చూసేయచ్చు అనమాట. అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు విక్కీ కౌశల్ అయితే. సో మనం సినిమా మొత్తం కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాం. ముందుగా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు స్టోరీ వచ్చేసి
అలా డిఫరెంట్ యాంగిల్స్లో చూపించే డైరెక్టర్ వచ్చేసి. అండ్ ముఖ్యంగా క్లైమాక్స్లో ఇంత పోరాడి స్వరాజ్యం కోసం ఇంకా పోరాడుతూనే ఉండి తనని రకరకాలుగా హింసించి చంపుతున్నప్పటికీ కూడా దైవం మీద నమ్మకం మానకుండా తన స్వరాజ్యం కోసం పోరాడడం ఆపేయకుండా చివర్లో కేవలం మా సైడు పోరాడు, కేవలం మతం మారితే సరిపోతుందని ఔరంగజేబ్ చెప్పినప్పటికీ ఇంకొక కొన్ని రక్తం బొట్టులు మిగిలిన సంభాజీ మహారాజ్ అప్పటికి కూడా మరాఠాలతో పోరాడుకి నువ్వు మతం మారడం అవసరం లేదనే డైలాగ్ అసలు అల్టిమేట్ హై అనమాట సినిమాలో. అంటే ఒక తండ్రి ఆశయాన్ని వదిలేయకుండా తల్లి కోరికను నెరవేరుస్తూ స్వరాజ్యం కోసం రాజ్యాన్ని నిలబెడుతూ చివరి వరకు పోరాడుతూ తన తల్లి లాంటి మతాన్ని కూడా తన ప్రాణం పోయే టైంలో కూడా వదిలేయకుండా కనీసం భయం కూడా ప్రదర్శించకుండా, అంటే అసలు భయం లేకుండా తన శరీరంలోని చివరి రక్తం బొట్టు పోయేటప్పుడు కూడా భయం అనేది చూపించకుండా భయం లేకుండా బతికిన ఒక గొప్ప వీరుడి యోధుడు కథని అసలు లక్ష్మణ్ ఉటేకర్ గారు అద్భుతంగా చూపించారు. అసలు ప్రతి ఒక్క పౌరుడు, ఎవ్రీ ఇండియన్ సిటిజన్ మస్ట్ వాచ్ దిస్ ఫిలిం. వన్ టైం వాచ్, జస్ట్ ఏ వాచ్ ఆరు చూడదగిన సినిమా అని కాదు, మస్ట్ వాచ్ సినిమా ఇదని. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఈ సినిమా చూడాలి. ముఖ్యంగా చాలామంది హిందీలో రిలీజ్ అయినప్పుడు కొంతమందికి అర్థం కాలేదు, కొంతమంది చూడలేకపోయారు, కొంతమంది భాష తెలియక చూడలేదు. అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. తెలుగులో చావా సినిమా అయితే రిలీజ్ చేశారు. మనకి ట్రైలర్లో డబ్బింగ్ కొంచెం మామూలుగా ఉందనిపించినప్పటికీ, విక్కీ కౌశల్ వాయిస్ని డామినేట్ చేయలేకపోయింది అని అనిపించినప్పటికీ, సినిమాలో నార్మల్ సీన్లో అలాగే ఉన్నా కూడా ఫెరోషియస్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్కి మాత్రం చాలా బాగా డబ్బింగ్ చెప్పారు. మస్ట్ వాచ్ ఫిలిం అని చెప్పాలి. ఆల్రెడీ హిందీలో సక్సెస్ఫుల్గా రన్ అయ్యి 500 crores క్రాస్ చేసింది. మన తెలుగు వాళ్ళం ఇలాంటి సినిమాని ప్రోత్సహించి సపోర్ట్ చేసి ఇంకో 500 crores గ్రాస్ చేయించగలిగితే ఇలాంటి ఎన్నో సినిమాలు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో వస్తూ ఉంటాయి. అండ్ చాలామంది హీరోస్ కూడా ఇలాంటివి తీయడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ చావా ఫిలిం. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు మెన్షన్ ఏఆర్ రెహమాన్ అసలు చావా సినిమాకి ఇంత బాగా మ్యూజిక్ ఇస్తాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వై బికాజ్ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఏఆర్ రెహమాన్. అండ్ ఇంతకుముందు తను ఇచ్చిన మ్యూజిక్ కూడా నాకు అంత గొప్పగా ఏది నచ్చలేదు ఎక్సెప్ట్ స్లమ్ డాగ్ మిలియనేర్ తప్ప. అండ్ ఆఫ్టర్ దట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయిన మ్యూజిక్ అంటే ఏఆర్ రెహమాన్ది ఇదే అని చెప్పాలి. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ వర్క్ ఏఆర్ రెహమాన్ది కూడా. అండ్ విక్కీ కౌశల్ కూడా ఫ్యూచర్లో ఐ థింక్ తెలుగు డైరెక్టర్స్ కూడా చాలామంది కాంటాక్ట్ అవుతారు. విక్కీ కౌశల్ కూడా తెలుగులో చాలా అవకాశాలు వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ రష్మిక మందన డిఫరెంట్ రోల్స్లో యాక్ట్ చేసినప్పటికీ ఈ సినిమాలో మాత్రం చాలా అద్భుతంగా మహారాణి రోల్లో చాలా బాగా అయితే యాక్ట్ చేసింది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ రివ్యూతో లేదా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై భవానీ, జై శివాజీ.